వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు ఏదైతే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ సో దానికి ఇన్సూరెన్స్ ఉంటుందా, లేకపోతే ఇన్సూరెన్స్ ఇప్పుడు మనం తీసుకునే ఇన్సూరెన్స్లో అదేమైనా కవర్ అవుతుందా, లేకపోతే సపరేట్గా దాని గురించి ఒక ఇన్సూరెన్స్ అంటూ తీసుకోవాలా? దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి సార్, ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ సో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి ప్రతి వాళ్ళకి, కొంతమంది హ్యూమన్స్కి. సో ఇప్పుడు దానికి ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు సపరేట్గా కిడ్నీకి సంబంధించిన ఇన్సూరెన్స్ తీసుకోవాలా, లేకపోతే నార్మల్గా ఇప్పుడు మనం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా కవర్ అవుతుందా? బాడీలో ఏ పార్ట్ అయినా సరే హెల్త్ ఇన్సూరెన్స్లో మీకు కవర్ అవుతుంది. అంటిల్ మన కొన్ని ఏదైతే కాస్మెటిక్ సర్జరీస్, అలాగే మనం అందంగా కనబడడానికి కానీ లేదా బెటర్గా మన ఐ సైట్ ఇట్లాంటివి కనబడడానికి కానీ చేసే కవరేజ్ తప్ప మిగిలినవి మేజర్ ఆర్గాన్స్ అయినా హార్ట్, కిడ్నీస్ ఇట్లాంటివన్నీ కూడా కవర్ అయిపోతాయి. అయితే ప్రజెంట్ డాటా చూసినట్టయితే రెండు ఇష్యూస్ ఎంటైర్ ఇండియాని బాధపడుతున్నాయి. ఒకటి కిడ్నీ రిలేటెడ్, రెండు డయాబెటీస్ హార్ట్ రిలేటెడ్. ఈ రెండు ఇష్యూస్ మీరు బాగా గమనించినట్టయితే ఈ రీసెంట్ టైంలో కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువైనాయి. ఎందుకంటే బికాస్ కిడ్నీస్ ఎప్పుడు కూడా హార్ట్ ఎంత ఇంపార్టెంట్, కిడ్నీ అంత ఇంపార్టెంట్. అసలు బ్లడ్ ప్యూరిఫికేషన్ అంతా జరిగేది, మలినాలన్నీ ప్యూరిఫికేషన్ జరిగేది కిడ్నీలోనే జరుగుతాయి. కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ లేటెస్ట్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్పెషల్లీ వెదర్ చేంజ్ అయినప్పుడు, మీరు ప్లేస్ చేంజ్ అయినప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా డ్యామేజ్ అయ్యేది కిడ్నీకి సంబంధించింది. సో అయితే కిడ్నీ యొక్క ఇష్యూ ఏంటనంటే మీకు అంటులలో మొత్తం డ్యామేజ్ అయ్యేంత వరకు లక్షణాలు కనబడవు. దానివల్ల చాలామంది ఇప్పుడు మీరు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా ఎంతో కొంత బాడీ చెమట ద్వారానో అలసట ద్వారానో మీరు గుర్తుపట్టచ్చు. ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అనేటివి అసలు గుర్తుపట్టడం అనుకోండి. వెరీ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి రెండు కిడ్నీలు పాడైపోవడం, మంచి 4-5 lakhs ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు, పర్ మంత్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు కూడా సడన్లీ ఈ కిడ్నీ ఇష్యూస్తోని డయాలసిస్కి రావడం, ఆ టైంలో ఇన్సూరెన్స్ కోసం వెతకడం. ఎందుకంటే కంపెనీలో వర్క్ చేస్తున్నంత వరకు మీకు కవరేజ్ ఉంది, బయటకు వచ్చారు, ఆ బయటకు వచ్చిన తర్వాత మీకు కవరేజ్ లేదు, మీ దగ్గర డబ్బు లేదు. ఈ రెండు సమస్యలు మనం ముందు నుంచి అలా దీన్ని ప్రొటెక్ట్ చేయాలంటే మరి కిడ్నీకి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడానికి వీలు కాదు. ప్రాపర్గా పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. అండ్ దట్టు ఈరోజు మీరు డయాలసిస్ ఒకసారి వెళ్తే అది ఒక్కసారి దాన్ని అయిపోయే పని కాదు. కిడ్నీ సంబంధించిన ఇష్యూస్ రిపీటెడ్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు చాలామంది కేసెస్ మీరు 2016-17లో చూసేవాడిని. ఆ రోజుల్లో 5 లక్షల సమ్మేషుడు అనేది బాగా హై సమ్మేషుడు. ఇలా 5 లక్షల సమ్మేషుడు రాగానే ఎవ్రీ ఇయర్ రిన్యువల్ రాగానే డయాలసిస్కి వెళ్ళిపోయేవాళ్ళు. చాలామంది అప్పటి వరకు వెయిట్ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో మనకు ఆ ప్రాబ్లం లేదు. అప్ టు 3 కోట్ల వరకు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అవైలబుల్ ఉంది. కానీ ప్రాపర్గా ముందు నుంచే ఎలాంటి ఇష్యూ ఐడెంటిఫై కాకముందే తీసుకోవాలి. క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినా అంటే ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వెదర్ చేంజ్ అది చిన్న వన్ ఆఫ్ ది ఇప్పుడు మెజారిటీ అటు ఇటుగా సో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం వల్ల కానీ అది కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి. ఇంకోటి షుగర్ వల్ల కానీ కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి. షుగర్ వల్ల కొంచెం పక్కన పెట్టినా కానీ ఇప్పుడున్న యూత్ మనం చూసుకున్నట్లయితే కొంతమంది కిడ్నీ వన్ ఆఫ్ ది నా సర్కిల్లో కూడా నేను చూసాను, వాళ్ళు ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు కిడ్నీ కానీ అది ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళకి కిడ్నీ అనేది ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో ఇవన్నీ కవర్ అవుతుందా? ఎవరొకరు డోనర్ దొరికినా కానీ వీళ్ళు ఏమైనా మనీ పెట్టి తీసుకున్నా కానీ ఆ సర్జరీ చేయడానికైనా కానీ సో వీళ్ళకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుందా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే డోనర్ దొరకకపోతే వేరే వాళ్ళు కిడ్నీ మనం కొనాలి. సో ఆ కిడ్నీ కొనడం కూడా ఇన్సూరెన్సే డబ్బులు పే చేస్తుందా, లేకపోతే మనమే పే చేసుకోవాలా? ఇన్సూరెన్స్లో ఈ ఆర్గాన్ డొనేషన్ సంబంధించింది మనం ఆర్గాన్ పర్చేజ్ చేసే అమౌంట్ ఇవ్వదు, కానీ దాన్ని హార్వెస్టింగ్ చేయడానికి కావాల్సిన కాస్ట్ మాత్రం ఇస్తుంది. అంటే ఇంతకుముందు పేషెంట్కి అయ్యే సర్జరీ కాస్ట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు డోనర్ వచ్చాడు, మరి డోనర్కి ఆపరేషన్ కూడా చేయాలి కదా. కిడ్నీ కాస్ట్ అనేది మనం భరించాల్సిందే, తప్పదు. లివర్ అయినా కిడ్నీ అయినా. కిడ్నీకి తనకు ఆపరేషన్ కావాలన్నా మళ్ళీ అది బర్డెనే కదా. ఆల్రెడీ మీరు పర్చేసింగ్కి కొంత అమౌంట్ పెట్టాలి, మళ్ళీ కిడ్నీకి సంబంధించిన సర్జరీ చేయడానికి కాస్ట్ అనేది మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఆ కాస్ట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. రెండోది ఎఫెక్ట్ దేనివల్ల అవుతుంది అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆల్కహాల్ వల్లనే కాదు, టైం ప్రకారం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, లేదా మీరు తీసుకునే ఫుడ్లో కిడ్నీకి ఎఫెక్ట్ చేసే ఇష్యూస్ ఉండడం వల్ల కూడా చాలా వరకు. అంటే
ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ఇది డిఎన్ఏ ప్రకారంగా ఒకప్పుడు మనకు ఫోర్ ఫాదర్స్ ఏదైతే ఫుడ్ కంటిన్యూ చేసేవాళ్ళో ఆ ఫుడ్ను మనం కంటిన్యూస్గా అంటే కంప్లీట్గా రివర్స్ అయిపోయాం ఒక్కొక్కసారి. ఇప్పుడు చాలామందికి ఫోర్ ఫాదర్స్ అంటే తాతల దగ్గర నుంచి వాళ్ళకి ఆల్కహాల్ అలవాటు లేదు. సడన్లీ ఇప్పుడు ఈ జనరేషన్ అలవాటు అయింది. అప్పుడు బాడీ కూడా ఆర్గాన్ డ్యామేజ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. అందుకే కొంత మీరు చూడండి కోవిడ్లో కూడా చాలామందికి కోవిడ్ అనేది రాలేదు. కొంతమంది తాగుతూ తింటూ ఎంజాయ్ చేస్తారు. పాపం చిన్న చిన్న అప్పుడప్పుడు నాన్ వెజ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం హెవీగా కోవిడ్ ఎఫెక్ట్ అయింది. ద రీజన్ నాట్ ఫర్ ఓన్లీ అక్కడ వాళ్ళు నాన్ వెజ్ కన్జంప్షన్ చేయడం కాదు, బికాస్ ఆఫ్ దేర్ బాడీ. ఆ బాడీ అనేది దాన్ని అప్పటి వరకు తీసుకోలేకపోయింది. అప్పుడు తీసుకోవడం వల్ల ఏమైందని అంటే వీళ్ళ యొక్క బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పాడైపోయింది. ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ అయితే ఏదైతే పాడైపోతుందో అప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేవి అన్నీ కూడా కిడ్నీ దగ్గర నుంచే స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు మన యొక్క బాడీని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఇంతకుముందు ఉన్న ఇష్యూస్ ఏంటి అంటే మదర్ ఫాదర్కి డయాబెటీస్ కానీ, హెవీ కొలెస్ట్రాల్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఇవి ఏమి ఉన్నా సరే ఏదైనా ఒక ఆర్గాన్ మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మీరు రొటీన్ హెల్త్ చెకప్లో వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ కనబడుతుంది. మీకు అప్ టు 45 వరకు అసలు ఏ ఇష్యూ కనబడదు. చాలామంది ఎవ్రీ ఇయర్ ఈ రొటీన్ చెకప్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ యొక్క ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, వాళ్ళ యొక్క ఫుడ్ అలవాట్లు కానీ, ఎక్సర్సైజ్ ఇట్లాంటివి కానీ ఏం మార్చుకోవట్లేదు. ఎందుకంటే నాకు అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. దట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. ఒక్కరోజు డ్యామేజ్ స్టార్ట్ అయిందని అంటే అది లివర్ కానీ కిడ్నీ కానీ ఆ డ్యామేజ్ ఇంకా అయితేనే ఉంటుంది. ఇంకా అది ఆపలేను. అవును. నేను అప్పటికెప్పుడో తీసేసుకుంటాను అని మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి చాలా ఇష్యూ అయిపోతుంది. కాబట్టి ముందు నుంచేలే ఫ్యామిలీ మొత్తానికి, ఓన్లీ ఒక్కరికే కాదు ఫ్యామిలీ మొత్తానికి మీకు ఎల్డర్ డిపెండెన్సీ ఉందంటే ఇంకా అందరికంటే ఎక్కువగా ముందు ఎల్డర్స్కి చేయాలి. ఎల్డర్స్ వల్ల వచ్చే ఇష్యూస్కి మీరు లక్షలు పెట్టాల్సి వస్తుంది. అంటే ఒక సైడు ఈ ఇష్యూని పక్కన పెట్టేస్తే మెడికల్ ఇన్ఫ్లేషన్ చూడండి. మెడికల్ ఇన్ఫ్లేషన్ కూడా నార్మల్గా లేదు ఈ రోజుల్లో. 10 to 12, 15% వరకు వెళ్ళింది. ఈరోజు మనం తీసుకునే పెట్ సిటీకి 1 year తర్వాత తీసే పెట్ సిటీకి మధ్యలో గ్యాప్ చూడండి ఒకసారి. ఒకప్పుడు నీ రీప్లేస్మెంట్కి ఇప్పుడు నీ రీప్లేస్మెంట్కి. కాబట్టి ఈ సర్జరీస్ ఇంత ఇన్ఫ్లేషన్ ప్రకారం వెళ్తున్నప్పుడు మన యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ మీద కానీ దృష్టి పెట్టకపోతే మీరు ఈరోజు ఓవర్ టైములు చేసి సంపాదించిన సొమ్ము, ఆ తర్వాత మీరు రకరకాల తాతల కాలం నుంచి వస్తున్న ఆస్తులు అన్నీ కూడా ఒక్క రోజులోనే పోతాయి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఛాన్స్ తీసుకోకూడదు. అందులో ఎస్పెషల్లీ హార్ట్ అండ్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం ఎవరికో వస్తుంది నేను చూస్తున్నాను అనుకోవద్దు. మన ఫ్యామిలీ అంటే మనం ఒక్కరమే కాదు, 4, 5, 6 మెంబర్స్ ఉన్నాం మనం, ఇంక్లూడింగ్ పేరెంట్స్ ఉంటే, డిపెండెన్సీ బ్రదర్ సిస్టర్స్ ఉంటే కేసు ఇంకా డిఫరెంట్ అయిపోతుంది. నువ్వు ఒక్కడు ఆరోగ్యంగా ఉండి మార్నింగ్ 5 o'clock లేసి వాకింగ్ చేసినంత మాత్రాన యు ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ ఇన్ హెల్త్లో మీరు ప్రొటెక్ట్ కావాలంటే ఎంటైర్ ఫ్యామిలీ అదే లైఫ్ స్టైల్లో ఉండాలి. ఈవెన్ ఆ లైఫ్ స్టైల్లో ఉన్న యాక్సిడెంట్ అయితే నువ్వు ఆపలేవు. కాబట్టి హయ్యర్ కవరేజ్ తీసేసుకుంటే ఇలాంటి క్రోనిక్ కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుంది. అలా మీరు ప్లాన్ చేసేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.